హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓల్డ్ మెమరీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండ చాలా ఘోరంగా ఉందండి. అయినా సరే ఈ టైంలో ఎవరికైనా కూల్గా తాగాలనిపిస్తుంది. బట్ నాకు మాత్రం కేసరి చేసుకొని తినాలనిపించిందని కేసరి చేశానమాట. ఆ ప్రాసెస్ నేను మీకు వేరేగా చెప్పక్కర్లేదు, అందరూ రెగ్యులర్గా చేసే ప్రాసెస్సే. నేను చెప్పబోయేది ఏంటంటే, లైఫ్లో అందరూ సెటిల్ అవ్వాలనే కోరుకుంటారు కదండి. అలా కోరుకున్నప్పుడు మరి పక్క వాళ్ళ మాటలు ఎందుకు వింటారండి? నాకు అర్థం కాదు. పక్కవాడు సలహా ఇస్తాడండి. ఎలా అంటే మనం పోవాలని ఇస్తాడు. వాడు మనం బాగుపడాలని ఇవ్వడు. ఎవడన్నా అంతే అండి. ఎవడి స్వార్థం ఆడదండి ఈ రోజుల్లో. ఈ సొసైటీలో మన మంచి కోరుకొని బతికే వాళ్ళు ఎవ్వరూ లేరండి, మన అమ్మ నాన్న తప్ప. మన మంచి కోరే వాళ్ళు మన అమ్మ నాన్న మాత్రమే ఉంటారు. పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సలహాలు తీసుకొని, వాడేదో అనుకుంటాడు, వాడేదో చేసేస్తాడు, వాడు ఇలా చెప్తున్నాడు, మనం చేయలేమేమో అనేది మాత్రం చేసుకోవద్దు మీరు. ఎందుకంటే రేపన్ననాడు వాడు వచ్చి మిమ్మల్ని ఏం ఉద్ధరించడు. కనీసం మీరు కష్టంలో ఉన్నప్పుడు 10 రూపాయలు కూడా తీసి ఇవ్వడు వాడు. అలాంటప్పుడు వాడు సలహాలు ఎందుకండి మీరు తీసుకుంటారు? నాకు అర్థం కాదు. చాలామందిని చూశానండి నేను అలాగా. ఎంతమందో పాపం వాడు ఏదో చెప్పేశాడు, వాడు ఇలా చేయొద్దు అంటున్నాడు అని చెప్పేసి వాడు సలహాలు తీసుకొని బాగుపడకుండా పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా చెయ్యకండి. మీకు సెల్ఫ్ డిఫెన్స్ ఏమనిపిస్తుందో, అంటే మీకు సెల్ఫ్ మోటివేషన్ మీరు చేసుకోండి. మీకుగా ఏమనిపిస్తుందో అదే చెయ్యండి. అంతేగాని వాడేదో చెప్పాడు, వీడేదో చెప్పాడని మాత్రం అస్సలు సలహాలు తీసుకోవద్దు. ఎందుకంటే పక్క వాళ్ళు డిస్కరేజ్ చేయడానికే ఉన్నారండి, ఎంకరేజ్ చేయడానికి ఎవ్వరూ లేరు ఈ రోజుల్లో. ఎంకరేజ్ చేసేవాళ్ళు మీ లైఫ్లో ఉన్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. మీకన్నా అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. డిస్కరేజ్ చేసేవాళ్ళు మీ లైఫ్లో ఎక్కువ మంది ఉన్నారంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి చెత్తబుట్టలో పాడేయండి. అసలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ కూడా చేయాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే మీ బాగుకోలేని వాడి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని మీ అంతటా మీకు ఏమనిపిస్తుందో అది చేయండి. మీకు సెటిల్ అవ్వాలన్నప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి. అంతేగాని పక్కవాడు ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అని మాత్రం అసలు అలాంటివి పట్టించుకోకండి. నేను ఎందుకంటే చాలామందిని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. నా మాటలు చాలామందికి బాధగా అనిపించవచ్చు, ఇట్స్ ఓకే. కానీ నేను బాధపడి వాళ్ళ గురించే చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇలాగా పక్క వాళ్ళ మాటలు విని చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాంటి మాటలు వినొద్దు. మీకు లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకున్నప్పుడు ఎంకరేజ్ చేసేవాడు ఉంటే చాలు, వాడి బట్టి మీరు వెళ్ళిపోండి. డిస్కరేజ్ చేసేవాళ్ళ మాటలు పట్టించుకోకండి. పక్క వాళ్ళ సలహాలు అస్సలు తీసుకోవద్దు. మీకు ఏదనిపిస్తే అదే చేయండి. మీకు ఏదనిపిస్తే అది చేసినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. పక్కవాడి మాటలు తీసుకొని చేశారంటే మాత్రం అస్సలు సక్సెస్ అవ్వలేరు. ఇది మాత్రం నేను చెప్పాల్సిందైతే చెప్పానండి. మీకు నచ్చింది మీరు చేయండి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మనకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.